హైడ్రా మరింత దూకుడు పెంచింది. హైదరాబాద్ లో చెరువుల పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా చూపిస్తోంది. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి కన్స్ట్రక్షన్స్ కి కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి పరిధిలోని రంగ్లాల్ కుంట చెరువును ఆక్రమించి కంచె వేసింది జయభేరి సంస్థ. 15 రోజుల్లో ఫెన్సింగ్ క్లియర్ చేయాలని నోటీసులు జారీ చేసింది. లేని పక్షంలో తామే ఫెన్సింగ్ తీసేస్తామని నోటీసుల్లో పేర్కొంది హైడ్రా. మాదాపూర్ సున్నం చెరువులో కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా చెరువు ఎఫ్టీఎల్ పరిధి 15 ఎకరాల 20 గుంటలుగా ఉంది. చెరువు పరిధిలో కబ్జా చేసిన భారీ షెడ్స్ ను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ దుండిగల్లో శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలను కూల్చివేయాలని హైడ్రా నిర్ణయించింది. దుండిగల్ మల్లంపేట కత్వ చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించారని ఆరోపణలున్నాయి. కాసేపట్లో విల్లాల కూల్చివేతకు సిద్ధమవుతోంది హైడ్రా. శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలోనూ అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. అమీన్పూర్లోని హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా మరింత దూకుడు పెంచింది. హైదరాబాద్ లో చెరువుల పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పిస్తోంది. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మాదాపూర్ నుంచి రవి అందిస్తారు. రవి, రోజా, నగరంలో హైడ్రా ఈరోజు పలు చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాం. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి సున్నం చెరువులో పూర్తి ఆక్రమణలు చేపట్టి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా ప్రస్తుతం హైడ్రా కూల్చివేస్తుంది. ఇక్కడ ఒక అక్రమ నిర్మాణం చూడొచ్చు, 4 అంతస్తుల బిల్డింగ్ ను కంప్లీట్ గా చెరువులో చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఏరియా అంతా కూడా సున్నం చెరువుకు సంబంధించింది. ఈ సున్నం చెరువు గతంలో 26 ఎకరాలుగా ఉండేది, కానీ ఇప్పుడు కేవలం కుచించుకుపోయి కేవలం 5 ఎకరాలు కూడా మిగిలినటువంటి పరిస్థితి. గతంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ను కూడా చూసినప్పుడు 15 ఎకరాల 20 గుంటలుగా కూడా అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక 5 ఎకరాల చెరువు కూడా మిగలకుండా పూర్తిగా షెడ్లు వేసుకొని కొంతమంది నివాస గృహాలు ఏర్పరచుకున్నారు, కొంతమంది ఏకంగా రెసిడెన్షియల్ సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారు. చెరువుకు మరోవైపు కొంతమంది వ్యాపార సముదాయాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి 4 అంతస్తుల రెసిడెన్షియల్ నిర్మాణాన్ని ఇంకా నిర్మాణంలో ఉండగానే అధికారులు గుర్తించి నిన్న నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ అటు ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్ రెండిట్లోనూ చేపట్టినటువంటి నిర్మాణం కావడంతో ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూల్చివేస్తున్నారు. సో కొంతమంది ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. మార్నింగ్ ఇక్కడికి హైడ్రా అధికారులు చేరుకున్నప్పుడు, అదేవిధంగా జిహెచ్ఎంసీ మున్సిపల్ సిబ్బంది చేరుకున్నప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో భారీ పోలీసులు కూడా బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి తరలించి వేసినటువంటి పరిస్థితి. ఆ కూల్చివేతలకు కొద్ది దూరంలోనే బారికేడ్స్ ఏర్పాటు చేసి అటువైపుగా ఎవరిని అనుమతించకుండా కూల్చివేతలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మిగతా రేకుల షెడ్స్తో పాటు మిగతా వ్యాపార సముదాయాలకు కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరినీ ఖాళీ చేసి వెళ్ళమని చెప్పి కూడా గతంలోనే సూచించాం, మరోసారి కూడా నిన్న చెప్పినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ వాళ్ళు ఇలాగే ఉండడంతో ఈరోజు ఈ నిర్మాణాన్ని కూల్చివేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షెడ్లను, అదేవిధంగా చెరువు కట్టు వైపు ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించబోతోంది హైడ్రా. సున్నం చెరువును ఆక్రమణలు గురవుతున్నాయని చెప్పి స్థానికులే హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో హైడ్రా కమిషనర్ తన టీంతో సహా ఇక్కడికి వచ్చి సున్నం చెరువు ఉన్నటువంటి మొత్తం భాగాన్ని పరిశీలించారు. గతంలో సున్నం చెరువు విస్తీర్ణం ఎంతవరకు ఉంది, దీని ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉంది, ఇప్పుడు అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ వెలిశాయి, ప్రస్తుతం మొత్తం చెరువు కుచించుకుపోయి ఎంత ఎకరాల మేర మిగిలిపోయిందనే పూర్తి వివరాలను సేకరించిన తర్వాత గతంలో మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ సున్నం చెరువులో ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులతో పాటు నిన్న మరోసారి కూడా నోటీసులు జారీ చేసింది హైడ్రా. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు పూర్తిగా చెరువులో చేపట్టినటువంటి నిర్మాణాలుగా గుర్తించారో వాటన్నిటిని కూడా తొలగించేస్తున్నారు. మరోవైపు ఇక్కడ షెడ్లు ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళని కూడా మొత్తం ఖాళీ చేయిస్తున్నారు. ఇమ్మీడియట్ గా వెళ్లిపోమని నిన్న మధ్యాహ్నం సూచించినా కూడా వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం పక్కనే నిర్మాణాలు కూల్చివేస్తూ ఉండడంతో వాళ్ళంతా షెడ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వస్తువులను తీసుకొని ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ బిల్డింగ్ ను కొలాప్స్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆ షెడ్లన్నింటినీ కూడా పూర్తిగా తొలగించబోతోంది హైడ్రా. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మాదాపూర్ సున్నం చెరువు ఆక్రమణలతో పాటు
కుత్బులాపూర్ పరిధి దుండిగల్లో ఉన్నటువంటి చెరువును ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణాలను కూడా హైడ్రా ఒకవైపు కూల్చివేస్తుంది. మరోవైపు బోరబండ పరిధిలో కొన్ని అక్రమ నిర్మాణాలను కూడా మున్సిపల్ అధికారులు కూల్చివేస్తా ఉన్నారు. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా కొన్ని అక్రమ నిర్మాణాలను ఇప్పటికే హైడ్రా కమిషనర్ వెళ్ళి చూశారు కూడా అక్కడ. సో నోటీసులు కూడా అందజేశారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు ఖాళీ చేయకపోవడం, అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడంతో సంగారెడ్డిలో కూడా ఆ నిర్మాణాలను కూల్చివేస్తుంది హైడ్రా. ఒక్కసారిగా నగరంలో హైడ్రా దూకుడు పెంచింది. అటు దుండిగల్, అదేవిధంగా మాదాపూర్, బోరబండ, అదేవిధంగా సంగారెడ్డి 4 చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు సినీ నటుడు మురళీమోహన్కు సంబంధించినటువంటి జయభేరి కన్స్ట్రక్షన్స్కి కూడా నోటీసులు జారీ చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నటువంటి చెరువును పూర్తిగా కబ్జా చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టినట్లుగా గుర్తించి నోటీసులు అందజేశారు. 15 రోజుల్లో అక్కడ అక్రమ నిర్మాణాలన్నింటినీ తమకు తామే కూల్చివేస్తారా, లేకపోతే ఆ తర్వాత తాము కూల్చివేస్తామని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన జయభేరి కన్స్ట్రక్షన్స్ కూడా రిప్లై ఇచ్చింది, మొత్తం నిర్మాణాలను కూల్చివేస్తామని. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణాలను ఒక భారీ క్రేన్ సహాయంతో కూల్చివేస్తుండగానే మరొక హైడ్రాలిక్ మిషన్ను కూడా తీసుకొని వచ్చారు. దీని సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి మిగతా నిర్మాణాలను అన్నింటినీ కూడా కూల్చివేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే స్థానికులు పొద్దున హైడ్రా అధికారులు, అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీం ఇక్కడికి చేరుకున్నటువంటి టైంలో కొంతమంది హంగామా సృష్టించారు, అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ హైడ్రాలిక్ మిషన్స్కు అడ్డుగా వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా వీటన్నిటిని కూల్చివేయాలని కూడా హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 2 హైడ్రాలిక్ భారీ మిషన్స్తో అటు చేపట్టినటువంటి 4 అంతస్తుల నిర్మాణంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి షెడ్లను అన్నింటినీ కూడా తొలగించబోతున్నారు. ఇప్పటికే ప్రస్తుతం మనం బ్యాక్ సైడ్ చూస్తే కొంతమంది పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరిమివేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి అటు పోలీసులతో వాగ్వాదానికి దిగుతా ఉన్నారు. ఎందుకంటే తమకు నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తమను ఇక్కడ నుంచి పంపివేస్తున్నారని వాళ్ళంతా ఉదయం నుంచి డ్రామా కొనసాగిస్తూ ఉన్నారు. మాకు ముందస్తు నోటీసులు లేవని వీళ్ళు చెప్తా ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు మాత్రం క్లియర్గా చెప్తున్నారు, మేము గతంలోనే నోటీసులు జారీ చేశాం, మరోవైపు నిన్న ఉదయం కూడా హెచ్చరించాం వీళ్ళందరినీ కూడా ఖాళీ చేసి వెళ్ళాలని. ఏవైతే చిన్న చిన్న షెడ్లు లాంటివి ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళను ఈజీగా ఒక 2-3 గంటల్లోనే ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ వీటన్నిటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి కూడా సూచించాం. అయినప్పటికీ వాళ్ళు అదేవిధంగా ఉండడమే కాకుండా ఈరోజు ఉదయం తమ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని కూడా పోలీసుల దృష్టికి తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం పోలీసులు కంప్లీట్గా ఈ 100 ఫీట్ రోడ్డు మొత్తంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కూల్చివేతలు కొనసాగుతూ ఉండగానే కొంతమంది వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా రెసిడెన్షియల్ నిర్మాణాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి వెనక వైపు చూస్తే సున్నం చెరువు ఏమాత్రం కొంత భాగం కూడా మిగలకుండా పూర్తిగా కబ్జాలు చేసి ఇక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికప్పుడు కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే ఎక్కడ అనుమానం వస్తుందా అనే ఉద్దేశంతో కొంతమేర వాళ్ళు సిమెంట్ ఇటుకలతో కొంచెం నిర్మాణాలు చేపట్టడం, లేకపోతే రేకుల షెడ్లను లాంటివి ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత పూర్తిగా కబ్జా చెరువులో ఉంచిన తర్వాత అక్కడ నిర్మాణాలను చేపట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సో 26 ఎకరాలు ఉన్నటువంటి సున్నం చెరువు ఇప్పుడు కేవలం 5-6 ఎకరాలకే మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రవి. సంగారెడ్డి జిల్లాలోనూ అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. అమీన్పూర్లోని హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.